ఈ వీడియోలో మనము ప్రీవియస్ ఎంసెట్ క్వశ్చన్స్ చేయబోతున్నాము. మ్యాథ్స్ 1లో మ్యాథమెటికల్ ఇండెక్స్ నుంచి ప్రతి సంవత్సరము ఒక క్వశ్చన్ కంపల్సరీగా వస్తుంది. ఈ చాప్టర్ నేర్చుకుంటే మీకు ఫైనల్లో ఒక మార్క్ గ్యారంటీ, అంటే ఒక మార్క్ పక్కగా వచ్చేసినట్లే. ఓకే, సో మ్యాథమెటికల్ ఇండక్షన్లో ఓన్లీ 2 మెథడ్స్ ఆర్ దేర్. వన్ ఈజ్ డివిజిబుల్, అనదర్ ఈజ్ సిరీస్ ఈస్ గివెన్, ఫైండ్ ద nth టర్మ్, ఫైండ్ ద సమ్ ఆఫ్ n టర్మ్స్, అలాంటివి. ఓకే, సో ఈ పర్టికులర్ వీడియోలో మనము డివిజిబుల్కి సంబంధించిన క్వశ్చన్స్ చూడబోతున్నాము. ఓకే, లాస్ట్ 5 years ఇంపార్టెంట్ క్వశ్చన్స్, డిఫరెంట్ వెరైటీస్ డివిజిబుల్ క్వశ్చన్స్ ఈ వీడియోలో మనము చూడబోతున్నాం. సో మీ స్క్రీన్ పైన చూడండి. ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసి TS MSET 2021 4th August shift 2 for all n belongs to n 2 to the power of 2n plus 1 plus 3 to the power of 2n plus 1 is divisible by 4 options are given 7, 5, 11 and 8. So here procedure is ఇచ్చిన స్టేట్మెంట్ని P ఆఫ్ n అనుకుందాము. ఇచ్చిన స్టేట్మెంట్ని మనము ఎల్లప్పుడూ P ఆఫ్ nగా అనుకోవాలి. ఆ P ఆఫ్ nలో n వాల్యూ 1 మరియు 2 పుట్ చేయాలి. సో ఇఫ్ యూ పుట్ n ఈక్వల్స్ టు 1 ఇన్ ద గివెన్ స్టేట్మెంట్, దెన్ గివెన్ స్టేట్మెంట్ బికమ్స్ 2 power 3 plus 3 power 3 and 2 power 3 is 8 and 3 power 3 is 27. ఈ రెండిటి యొక్క కూడిక అనేది 35. 35ని మనము 7-5గా రాసుకోవచ్చు. 35ని మనం ఎలా రాసుకోవచ్చు? 7-5గా రాసుకోవచ్చు. అంటే 7 మరియు 5తో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది డివిజిబుల్ అవుతుంది. ఆప్షన్ 1 and 2 బోత్ ఆర్ రైట్. కానీ 2 ఆప్షన్స్ అయితే కరెక్ట్ కావాలే కదా. సో ఇప్పుడు n బదులుగా 2 తీసుకుంటే ఇచ్చిన స్టేట్మెంట్ 2 power 5, 3 power 5, 2 power 5 is 32 and 3 power 5 is 243. రెండిటి యొక్క కూడిక అనేది 275. 275ని మనము 55 5 అగైన్ దిస్ 55ని మనము 11 into 5 into 5గా రాసుకోవచ్చు. సో హియర్ 2 different factors 11 and 5. ఓకే, ఇచ్చిన స్టేట్మెంట్లో 1 పుట్ చేస్తే 7 and 5 ఫ్యాక్టర్స్ వచ్చాయి. అదేవిధంగా ఇచ్చిన స్టేట్మెంట్లో n ఈక్వల్స్ టు 2 పుట్ చేస్తే 11 and 5 ఫ్యాక్టర్స్ వచ్చాయి. ఈ రెండిటిలో కామన్ ఫ్యాక్టర్ అనేది 5. సో మన ఆన్సర్ ఈస్ 5. సో ఇచ్చిన స్టేట్మెంట్ అనేది 5తో డివిజిబుల్ అవుతుంది. సో ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆప్షన్. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆప్షన్.